సముద్రంలో నీరు పారినట్టుగా ఇక్కడి నుంచి అనేక స్థలాలకి ఈ సువార్త ఈ యొక్క సంఘం యొక్క దర్శనము ప్రవాహించాలని ప్రార్థించాము. అదేలాగా ఈ సంఘము దేవుని రాకులు ఎత్తబడే సంఘముగా ఉండాలని ప్రార్థన చేస్తాం. ஆண்டவரே இந்த இடத்துல கூட உங்களுடைய அபிஷேகத்தோடு ஆண்டவரே இங்கே வந்தால் சமாதானம் இருக்குன்று அந்த அவிதமான விசுவாசத்தோடு வரத்தக்க உதவி செய்யும். அவிதமாக இந்த இடத்தை நீ நிரப்ப வேண்டுமாக நாங்கள் ஜெபிக்கிறோம். உங்களுடைய ரத்தத்தால் ஒரு விஷயம் மறுபடியும் இந்த இடம் முழுவதுமாக கழிவுகளும் ஆண்டவரே இங்கே இருக்கிற காரியங்கள், தந்திரமான காரியங்கள், எல்லா விதமான காரியங்கள் கூட நஜரேயன் இயேசு நாமத்தில் கடிந்து கட்டுகிறோம். உங்களுடைய நாமத்தை மட்டும் மகிமைப்படுத்த வேண்டும் என்று ஆண்டவரே இந்த விண்ணப்பத்தை நீ எங்களுக்கு ஆசீர்வாதமாக தருவீர் என்று விசுவாசித்து என் கர்த்தரும் ரட்சகரும் மீட்பருமாகிய இயேசு கிறிஸ்து நாமத்திலே ஜெபத்திற்கும் ஜீவனுள்ள பிதாவே ஆமென். இந்த இருக்கிற ஒவ்வொருத்தரோட அநேக வருடங்களாக ஜெபித்த பலனுக்காக கட்டவே நீர் எங்களுக்காக ஏற்படுத்தின அந்த ஸ்தலத்துக்காக கட்டவே உங்களுக்கு கொடாதகுடி சுத்திரமஸ்பா ஆமானரே. இதோ என் வீடு எல்லா ஜனத்துக்கும் ஜப வீடு என்று வேத வார்த்தை நல்ல தெளிவாக திருவேஸ்பா. அதன்படியாக கட்டவே இந்த ஸ்தலத்தில் கூட உங்களுடைய ఆలయం కట్టబడ కట్టవే నీరు ఎங்களுக்காக తిరిగి పారటిన దేవగా కుదరమస్పా. ఈ సంఘానికి కావాల్సిన అవసరతలు అక్కర్లు ధారాళముగా ప్రభువా నువ్వు సమకూర్చమని వేడుకుంటున్నాం. ఏవైతే నీ పని నువ్వు ఆరంభించి అంతవరకు మీరే కాపాడమని మీ చేతులకి అప్పచెప్పుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కృప కలిగిన దేవా నాన్న ప్రభా ఆ దినాలలో మోషే ప్రభా మీరిచ్చిన నిర్మాణంలో ప్రభా మీరు నివాసము చేశారు. అదేలాగా సొలొమోను కట్టిన మందిరంలో మీరు సంచరించారు. అయా ఇప్పుడైతే ప్రభా నూతన నిబంధన సంఘములో మా గుండెల్లో ప్రభా మీరు జీవిస్తున్నారు. అందును బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టయు తాను చేయకూడదంతటిని చేయుటయు ముగించిన తర్వాత ఇక్కడ మనము 9వ అధ్యాయంలో మొదటి గురించి మాట్లాడాము. 2 వాక్యాలలో పిలువబడ్డారు. అయితే ఇదే అధ్యాయంలో 8వ అధ్యాయం ఇదే పుస్తకంలో 8వ అధ్యాయం 54 వచ్చింది. తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసి యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట ఆయనను తప్పిపోయినది కాదు. దిగ ఎట్ట పెట్టాలి చెప్పుకుంటే కాకపోనా నువ్వు కూడా పెట్టు. దగ్గర పెట్టాను అతికించి పెట్టేసి యాకోబని పెడతా నువ్వు రా. సమస్తము నీకిచ్చిన